ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానాన్ని వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మనిషి జీవితంలో కొన్ని సందర్భాల్లో కేవలం బాధ మాత్రమే ఉంటుంది, కన్నీళ్లు మాత్రమే ఉంటుంది, దుఃఖము మాత్రమే ఉంటుంది. ఇటువంటి సందర్భాలలో చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఇదే నా జీవితంలో ఇంకా పూర్తిగా ఉండిపోతుందేమో, ఇంకా నా భవిష్యత్ అంతా ఇటువంటి పరిస్థితిని నేను అనుభవించలేమో, ఇంకా నా జీవితంలో సంతోషం ఉండదేమో, ఆనందము ఉండదేమో అని చెప్పి భావిస్తూ ఉంటారు. అయితే ఈ దినాన్ని దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా ఇటువంటి ఆలోచనలను మన నుండి చెరిపివేస్తూ ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటంటే ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనమండి. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుంటే గనుక, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదును, విచారము కుట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు అంటూ ఉన్నారు, మీరు ఈ విధంగా భావిస్తూ ఉన్నారు కదా, అయితే నేను మీ దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని కలుగు చేస్తానని, విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని కలుగు చేస్తానని. ఈ వాగ్దానాన్ని ఇశ్రాయేలు వారికి ఇచ్చే సందర్భానికి ఇశ్రాయేలు వారి పరిస్థితి కూడా ఏ విధంగా ఉందంటే, వారు బబులోను చెరలో ఉన్నారు. వారి గురించి మనం ఆలోచిస్తే గనుక వారు వారి దేశాన్ని కోల్పోయారండి. అంతేకాకుండా దేవుని ఆలయాన్ని కోల్పోయారు. వారికి ఉన్న స్వేచ్ఛను వారు కోల్పోయారు. దుఃఖములో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, విచారముగా ఉన్నారు, వారి భవిష్యత్తు గురించిన ఆందోళనలో వారు ఉన్నారు. అటువంటి సందర్భంలో వారు ఏమంటూ ఉన్నారో ఒక మాట మనకి కనబడుతూ ఉంటుంది. కీర్తనల గ్రంథము 137వ కీర్తన 1వ చరణంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి అని అక్కడ మనకి కనబడుతూ ఉందండి. అంటే ఇశ్రాయేలీయులు వారి మునుపటి పరిస్థితులను జ్ఞాపకము చేసుకుని ఎంత స్వేచ్ఛగా మేము జీవించే వాళ్ళము, దేవుని మందిరానికి ఎంత దగ్గరగా మేము ఉండేవాళ్ళము, కుటుంబాలతో కలిసి ఎంతో సంతోషముగా ఉండేవాళ్ళము అనే విషయాలను జ్ఞాపకము చేసుకొని ఏడుస్తూ ఉన్నారంట. ఎందుకు ఏడుస్తూ ఉన్నారంటే, ఆ సందర్భానికి వారు బబులోను చెరలో ఉన్నారు. వారి భవిష్యత్తు గురించి ఆందోళనలో ఉన్నారు. వారి భవిష్యత్ తరాలు ఏమైపోతాయి అనే ఆందోళనలో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు, విచారముగా వారు ఉన్నారు. అయితే దేవుడు అంటూ ఉన్నారు, మీ దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని మీకు కలుగు చేస్తాను. అంతేకాకుండా ఇంకేమంటూ ఉన్నారంటే, విచారాన్ని కుట్టివేసి ఆనందాన్ని మీ జీవితంలో కలుగు చేస్తానని దేవుడు అంటూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. యవన బిడ్డల గురించి మనం ఆలోచిస్తే కనుక, వారి యవన కాలంలో కొన్ని ఉద్యోగ ప్రయత్నాలు వారు చేస్తున్నప్పుడు, ఆ ఉద్యోగము రావడానికి ఆలస్యం అవుతున్నప్పుడు వారి జీవితంలో నిరాశ అనేది ప్రారంభమవుతుంది. నిస్పృహ, దుఃఖము, అంతేకాకుండా విచారముగా వారు ఉంటూ ఉంటారు. ఇంకొంతమంది గురించి మనం ఆలోచిస్తే కనుక, వారి జీవితాల్లో ఉండే అనారోగ్య పరిస్థితులను బట్టి ఇంకా దీర్ఘకాలం ఈ అనారోగ్య పరిస్థితితోనే నేను బాధపడలేము, ఇంకా నా జీవితం మారదు, నా జీవితం ఇంతే, నేను ఇలా బాధపడాల్సిందే అని చెప్పి బాధపడుతూ ఉంటారు. మరికొంతమంది కుటుంబ సమస్యలండి. అంటే భార్య భర్తల మధ్య సమాధానం లేని పరిస్థితులు. వారు ఆలోచన ఏ విధంగా ఉంటూ ఉంటుందంటే, ఇంకా నా జీవితం అంతా మనశ్శాంతి లేని జీవితమే కావాలా, నేను నా జీవితంలో ఇంకా సంతోషంగా ఉండలేనేమో, నా బ్రతుకు ఇంతేనేమో అని చెప్పి భార్య భర్తల మధ్య ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థిక భారాలు కొంతమంది మీద, అప్పుల భారాలు కొంతమంది మీద ఉంటూ, ఇంకా నా జీవితం ఇంతే, నా జీవితము దుఃఖముగా ముందుకు వెళ్లాల్సిందే, విచారముగా ముందుకు వెళ్లాల్సిందే అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటూ ఉన్నారు, ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించినట్లయితే మీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని మీ జీవితంలో కలుగు చేస్తానని, మీ జీవితంలో విచారాన్ని అంతటినీ కొట్టివేసి ఆనందకరమైన పరిస్థితులను మీ జీవితంలో కలుగు చేస్తానని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యబ్బేజు గురించి మనం ఆలోచిస్తే గనుక, ఈ యబ్బేజు అనగా బాధ అని అర్థమండి. అతని తల్లి అతనిని బాధతో కనింది గనుక అతని తల్లి అతనికి ఏమని పేరు పెట్టిందంటే యబ్బేజు అని పేరు పెట్టింది. అయితే యబ్బేజు మాత్రము దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నాడు, అయ్యా నన్ను ఆశీర్వదించండి, నా జీవితం ఎలా దుఃఖముగా ఉండకూడదు, విచారముగా ఉండకూడదు, నా జీవితాన్ని మీరే ఆశీర్వదించనని ప్రార్థించినప్పుడు దేవుడు యబ్బేజును గొప్పగా ఆశీర్వదించి సంతోషకరమైన పరిస్థితులను యబ్బేజు జీవితంలో దేవుడు కలుగు చేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన పరిస్థితులను మార్చివేయగల దేవుడు. నా జీవిత కాలం అంతా నేను ఇటువంటి పరిస్థితుల్లోనే బాధపడవలసిందే, దుఃఖముతో ఉండవలసిందే, విచారముతో ఉండవలసిందని భావించే ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించినట్లయితే దేవుడు అంటూ ఉన్నారు, మీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని నేను తీసివేస్తాను, విచారాన్ని తీసివేసి సంతోషాన్ని మీ జీవితంలో కలుగు చేస్తానని. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ వాగ్దానాన్ని విశ్వసించి దేవునికి ప్రార్థిద్దాం. దేవుని మీద మాత్రమే ఆధారపడి
మాట్లాడి మనకున్న ప్రతి సమస్యను దేవునికి మాత్రమే మనము చెప్పుకున్నప్పుడు, ప్రార్థన ద్వారా తెలియజేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో ఉన్న దుఃఖకరమైన పరిస్థితులు కలుగు చేసే పరిస్థితులను, విచారముగా ఉండే పరిస్థితులను కొట్టివేసి సంతోషాన్ని మన జీవితంలో దేవుడు కలుగు చేస్తారు. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించిన దేవా, ఈ దినమున ఈ వాగ్దానం ద్వారా విన్న ప్రతి ఒక్కరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. ఈ వాగ్దానాన్ని విన్న వారి జీవితాలలో ఇంకా ఏదైనా దుఃఖకరమైన పరిస్థితి ఉన్నా సరే, విచారముగా వారు ఉండే పరిస్థితులలో వారు ఉన్నా సరే, నీకు ప్రార్థించడం ద్వారా వాటి నుండి విడుదల పొందుకొని సంతోషకరమైన ఆనందకరమైన పరిస్థితులను వారి జీవితాలలో వారు అనుభవించగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినాన్ని వారు చేస్తున్న ప్రయాణాలలో, పనులలో తోడుగుండి ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.